పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న మనం ఇదంతా కూడా రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది. మరి మేము మార్గ మధ్యలో వెళ్తే ఇక్కడ కొద్దిమంది ప్రజలు కూడా రోడ్డు వర్క్ జరుగుతున్న క్రమం మేము చూస్తే మా దగ్గర కూడా కొంతమంది బాధితులు కూడా వచ్చి చెప్పడం జరిగింది. దాదాపు ఈ రోడ్డు విస్తరణ కోసం ఈ పరిధిలో దాదాపు ఒక 120 మంది పైగా తమ ఇండ్లు కోల్పోతూ ఉన్నారు. వారికి గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పి రోడ్డు విస్తరణ చేయకుండా అనేక ఇబ్బందులు పాల్పెట్టినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం స్థలం ఉంది. అక్కడ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇన్వెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చి కూడా ఈ యొక్క రోడ్డు వరకు కూడా చేయించారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ పొలిటికల్ చేసి తప్ప డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీరికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో మనం ఉండి గవర్నమెంట్ ఎమ్మెల్యే మంత్రి అనుకుంటే ఒక 10 నిమిషాలు 1 గంటల రూపాయల జీవోలు వస్తాయి. ఎన్నో జీవోలు కూడా ఇస్తూ ఉన్నారు మీరు అభివృద్ధి పనుల కోసం. వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? వీళ్ళు సర్వస్వం కోల్పోయారు కదా. ఎందుకంటే ఒక జ్ఞాపకాలు ఇవి. వీళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా నిర్మించుకున్నటువంటి ఇల్లు, కాయ కష్టం చేసి నిర్మించుకున్నటువంటి ఇల్లు, ఆ ఇల్లు కూల్చివేస్తే ఎంతో బాధ, నరక యాతన కూడా ఉంటుంది. ఆ రోజు మనోవేదన కూడా గురవుతున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళ జ్ఞాపకాలు వదిలేసి ఈరోజు మన కోసం త్యాగం చేస్తూ ఉన్నారు పెబ్బేరు ప్రజల కంటే. మనం కూడా వాళ్ళది కూడా బాధలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు, తర్వాత కాంట్రాక్టర్లు ఉన్నారు. అందుకే చెప్తాను, ఎందుకంటే మీ రోడ్డు పని మీరు చేసిపోయిన తర్వాత ఈరోజు బాధితుల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? మనకి ఇప్పుడున్నంత తర్వాత ఎవరికి ఉండదు. కాబట్టి మీరు కూడా గత ప్రభుత్వ తప్పిదాలు చేయకుండా వీళ్ళకి ఇరిగేషన్ స్థలంలో అయితే ఇళ్ల స్థలాలకు మీరు క్లీన్ చేసి చదువు చేసి పెట్టినరు కొంత త్వరగా ఎన్ఓసి తెప్పించి వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి రోడ్డు విస్తరణ పూర్తయ్యే లోపు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి బీసీ పొలిటికల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయం పైన మేము రేపు కలెక్టర్ గారి దృష్టి కూడా మా టీం వెళ్తుంది. అవసరమైతే ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టి కూడా రేపు వెళ్ళి వీళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా ఈరోజు మేము వీళ్ళకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి పెబ్బేరు మున్సిపాలిటీలో ఇల్లు కోల్పోయిన బాధితులకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మొత్తం రంగుడ పనిచి వరకు పోతుందని మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు సార్. ఊడిపోతే మొత్తం వీధుల్లో మ్యాక్సిమము ఫర్దర్గా ఇండ్లు కట్టలేదు పెట్టిపోయింది సార్. వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్లాట్ అవైలబుల్ ఫ్లాట్ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అంటే గవర్నమెంట్ ల్యాండ్లో అయితే వలస కూలీ లాకైతే పోయి కట్టుకోలే కదా సార్. మేము ఏండ్ల తరబడి సార్. ఆ ఇల్లు 1950లో కట్టింది సార్ మా తాత. 1950లో అంటే 1954లో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత సెకండ్ సర్పంచ్ వచ్చింది మా తాత. ఆ తర్వాత ముందు 54లో కట్టింది. అట్లాంటి ఇండ్లను కూడా తొలగించి తర్వాత నోటీసులు సార్ మున్సిపాలిటీలో అయిపోయి నోటీసులు ఏమన్నా పత్రాలు ఊరే గ్రామఘట్టమైన ఏముంటాయి సార్. ఇప్పుడు ఆ లోపల ఉన్న ఇండ్లలో ఇప్పుడు మామూలుగా అంటే పర్మిషన్లు ఇచ్చిందో కట్టుకున్నారు, కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయనలో కాదు యాగ అరెస్ట్ కాదు నేను చెప్తున్నాను. మాట ఇచ్చి అయిపోయింది కానీ ఇంట్లో పోగొట్టుకొని మాట ఇచ్చిపోయి నువ్వు ఎప్పుడో ఇచ్చి కట్టి కాలక్క. ఇప్పుడు అంతవరకు మేము ఎప్పుడు ఎక్కడ బాధపడాలి, ఎట్లా పోవాలి? ఆఫర్ తీసుకొని ఇప్పుడు కిరాయి ఇంట్లో పోవాలంటే ఇప్పుడు ఒక ఆయన మన కాంట్రాక్టర్ నేనే ఇల్లు కిరాయి తీసుకొని ఉండు అన్నాడు. అలా మా అమ్మ పోలేదు కిరాయి అన్ని సౌలభ్యం చేస్తారు. చెప్పండి మీరు ఇల్లు కిరాయి కట్టుకుంటే స్తోమత ఉందా, సేఫ్టీ ఉంటుందా? కిరాయి పోయి ఉండడానికి అదే రాజకీయ అభివృద్ధి కూడా చేసిన ఉన్నాయి. వాల్యుబుల్ ప్లాట్లు ఇస్తే మేము అమ్ముకొని తింటాం మంచిగా. మాకు అవసరం లేదు ఈ ప్లాట్ అని వదిలిపోయినరు. నివాసమే లేదు సార్ ఆ ఇంట్లో. మేము లేని వాళ్ళం ఏం చేయాలి సార్? మేము ఎక్కడ పోవాలా? చేస్తే బాగుంటారు చేసేసి